అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మోదీ సర్కార్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జెన్జీ నిరసనలపై స్పందించారు మోహన్ భగవత్. నిరసన తెలిపితే జెన్జీ దేశద్రోహులైపోతారంటూ కూడా భగవత్ కామెంట్ చేశారు. యువత నిరసనల్లో తప్పేముందంటూ కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ కామెంట్ చేయడం ఒకంత సంచలనంగా మారింది. యువతను దేశద్రోహులుగా ముద్ర వేయడం సరైంది కాదంటూ చెప్పారు. రాజకీయ వర్గాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయనే చెప్పాలి. జెన్జీకి సంబంధించి మేము కూడా గతంలో ఆర్ఎస్ఎస్ కొత్తలో మేము జాయిన్ అయినప్పుడు కూడా ఈ అంశానికి సంబంధించి మేము అదే విధంగా దూకుడుగా ఉండేవాళ్ళం అనేటువంటి మాట ప్రశ్నించడం తప్పు కాదు, నిరసన వ్యక్తం చేయడం కూడా తప్పు కాదంటూ మోహన్ భగవత్ చేసినటువంటి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకైతే దారితీశాయి. हम लोगों को भी ऐसा देखना चाहिए कि अगर जेनजी चिल्ला रही है तो विरोध के लिए नहीं चिल्ला रही, कुछ तकलीफ है इसलिए चिल्ला, बिल्कुल उसको ठीक करना है. एजुकेशन जो होना है वो आपके खिलाफ या मेरे खिलाफ न होकर वो सिस्टम करेक्शन के लिए होना चाहिए, तब सब ठीक है. तो कहीं ना कहीं इसमें चूक हो जाती तभी होता है. किसकी है क्या है ये अलग बात है, लेकिन कमी तो रही है, ठीक हो जाएगी, करनी चाहिए. कि जेनजी अगर एजुकेशन कर रही है तो इंटरनेशनल तो है नहीं, अपने लोग हैं, अपनी नेक्स्ट जनरेशन है. जी सर, इस अपनेपन से डायलॉग के साथ मैंने बोला अपनापन चाहिए, संबंध चाहिए, वो हमारा संबंध है, उसका रिकॉग्निशन चाहिए, तब ये डायलॉग होता है. वहाँ की बात हमको समझ में आती है, हमारी बात वहाँ समझ में आती है, ये होता है, तो होना चाहिए. और जेन जी वगैरह ऐसी है ऐसा मैं तो बिल्कुल नहीं मानता. आपके विदाउट इट कॉन्टेक्स्ट भी जब पूछा गया तो मैंने बताया, और आज भी मैंने आपके सामने बोला है कि मुझे लगता है कि ये जो नई पीढ़ी है जेन जी जेन अल्फा, ये अभी जो हमारी एग्जिस्टिंग पीढ़ी है उससे ज़्यादा ऑनेस्ट है. अरे वाह, बढ़िया है. और देशभक्ति और सेवा का ऑनेस्ट अपील उसमें चलता है. రైట్, మోహన్ భగవత్ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మోహన్ భగవత్ కామెంట్స్ కి సంబంధించి ఒకంత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మధ్య ఏమన్నా గ్యాప్ వచ్చిందా, లేకపోతే ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా, లేకపోతే ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి అలానే ఉంది, భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఉన్నటువంటి విధంగా లేదు? ఏదైతే రాజకీయ పరిస్థితులు మారుతూ వస్తున్నాయో, పార్టీలో విధానాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, అన్ని కూడా మారుతూ వస్తున్నాయనేటువంటి రీతిలో ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక్క ఆన్సర్ కింద చూడొచ్చంటారు ఆ గ్యాప్ ని మనం భారతీయ జనతా పార్టీలో? మురళి, 2 పాయింట్స్ చూడొచ్చు. ఒకటి ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ఒకటి క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది ఆర్ఎస్ఎస్ కి. ఎందుకు అని అంటే 2014 నుంచి కాదు 2012 నుంచి అంటే యూపీఏ 2 అధికారంలో ఉన్న నాటి నుంచి కూడా దేశద్రోహం, విదేశీ కుట్ర అనేటువంటి అంశాలను పదే వాళ్ళు ప్రస్తావించడం, సామాజిక మాధ్యమాల్లో పదే టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం అనేది జరుగుతూ వచ్చింది. ఇది బహిరంగ వేదికలపై కూడా చేస్తూ వచ్చారు. మరొక కోణం ఏంటి అని అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ ను అర్థం చేసుకోవడం. అంటే ట్రెండ్ ను అర్థం చేసుకున్నంతకాలం ఏ రాజకీయ నాయకుడైనా సరే మోసద్వారంలో రాజకీయం చేస్తే అది ఫలితాలు చాలా తేడాగా ఉంటాయి. అంటే ఒకప్పుడు రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్ళేవారు కాదు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. అలాగే ఇప్పటి వరకు మనం నోటికి వచ్చినట్టు కూర్చున్నా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రభావం అర్థం చేసుకుని రాజకీయం చేయకపోతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి సిగ్నల్స్ ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళాయి. మన ఇద్దరం కూడా మాట్లాడుకున్నప్పుడు నేను చాలా సందర్భాల్లో దీనికి సంబంధించి చెప్పాను. అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వ్యతిరేకంగా మాట్లాడి ఎవరినైనా సరే దేశద్రోహం అనేటువంటి కోణాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేసినంత కాలం సమస్య మరింత తీవ్రం అవుతుందే కానీ, వ్యతిరేకత పెరుగుతుందే కానీ ఆ సమస్య పరిష్కారం ఉండదు అనేటువంటి అంశాన్ని నేను చాలా మంది అంటే తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు దేశంలో జెన్జీ ఆలోచన మారుతుంది, నిరుద్యోగం, పేపర్ లీకేజ్, ఇలా అనేక అవినీతి సహా ఎన్నో రకాలైనటువంటి అంశాల మీద యువత నిలదీసేటువంటి పరిస్థితి వచ్చింది. 2014లో నువ్వేం చెప్పావు, 2019లో ఏం చెప్పావు, 2024లో ఏం చెప్పావు అనేటువంటి అంశాలను యువత టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దేశద్రోహం, అమెరికా కుట్ర, అజిత్ దోవల్ ఇవన్నీ కూడా కాలం చెల్లినటువంటి ఆరోపణలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఆర్ఎస్ఎస్ అర్థం చేసుకుంది. ఆర్ఎస్ఎస్ అందుకనే ఇప్పుడు చీఫ్ డైరెక్ట్ గా అంటే మోడీకి సపోర్ట్ చేయట్లేదు అనేది కాదు, బీజేపీకి సంబంధించి ఆర్ఎస్ఎస్ కి సంబంధించి పొలిటికల్ వింగ్ బీజేపీ. కాబట్టి బీజేపీ ఆలోచన విధానాలను, బీజేపీ సోషల్ మీడియా ఆలోచన విధానాలను ఇక్కడ మోహన్ భగవత్ ఒక రకంగా ఎండగట్టారు. అంటే భవిష్యత్తులో మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి, కాలం మారిందనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. పదే ఎక్కడ పడితే అక్కడ ఏ రకంగా పడితే ఆ రకంగా విమర్శిస్తూ తీసుకునేటువంటి తరంగా ఇది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. అంటే మనం చూస్తే దీనికి సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ చీఫ్ కు మధ్య
ఒక గ్యాప్ వచ్చింది అనేటువంటి మాట, ఆయన వెనకేసుకొచ్చినటువంటి తీరు నిజంగా ఆ యువత. అప్పట్లో మేము కూడా ఆర్ఎస్ఎస్లో వచ్చినప్పుడు మేము అదేవిధంగా దూకుడుగా ఉండేవాళ్ళం, ప్రశ్నించేవాళ్ళం, ప్రతి దాని మీద కూడా స్పందించేవాళ్ళం. మాకేదైనా అన్యాయం జరిగితే దేశవ్యాప్తంగా మేము కూడా నిరసన వ్యక్తం చేయాలనుకునే వాళ్ళం అనేటువంటి ఒక దీనికి సంబంధించి ఒక అనుకూలమైనటువంటి కామెంట్ అనుకోవచ్చు అంటారా? జెన్జీకి సంబంధించి యువత తీరు అలానే ఉంటుంది కాబట్టి మనమే మారాలి అనేటువంటి రీతిలో భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఒక చురకల లెక్క కూడా రాజకీయ వర్గాల్లో చూస్తున్నాం. దాన్ని ఎలా చూడొచ్చు? ఆ చురకలాను చూడొచ్చు, మైండ్ గేమ్ లాను చూడొచ్చు. దీనికి సంబంధించి అంటే బీజేపీకి ఆయన ఇస్తున్నటువంటి ఒక డైరెక్షన్ గా చూడొచ్చు. అదే విధంగా ఇక్కడ కొంత మైండ్ గేమ్ లాగా కూడా చూడొచ్చు. అంటే దీని వల్ల నష్టం జరుగుతుంది, మీరు ఇలా ఆరోపించడం వల్ల బీజేపీ సోషల్ మీడియా నుంచి కానీ లేదంటే స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఒకప్పుడు కర్రలు పట్టుకుని రోడ్ల మీద తిరిగేసి ధర్మ ప్రచారం చేసినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ రోజు సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాటన్నింటికి సంబంధించి అంటే మీరు మారాలి, మీరు మారకపోతే అంటే ఒక ట్రెండ్ సెట్ చేసేందుకు అంటే ట్రెండ్ కి తగ్గట్టు ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాన్ని మార్చేందుకు మోహన్ భగవత్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు గతంలో మన బాల్ ఠాకరే వంటి వాళ్ళని తీసుకుంటే మహారాష్ట్రలో శివసేన పార్టీ స్థాపించినప్పుడు కాలానికి తగ్గట్టుగా ట్రెండ్ మార్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఒకప్పుడు అంటే హిందూ ఉద్యమాన్ని మహారాష్ట్రలో పెంచేటువంటి ప్రయత్నం కానీ, దేశభక్తి అనేటువంటి అంశం కానీ, అదే విధంగా ఇంకొంత అంటే ముఖ్యంగా కీలకమైనటువంటి అంశాలు పాకిస్తాన్ ఉగ్రవాదం కానీ, సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇలా దానికి తగ్గట్టు ఆయన ఆలోచన విధానం మార్చుకుంటూ వచ్చేవారు. అందుకనే మహారాష్ట్రలో శివసేన నిలబడుతూ వచ్చింది. ఇప్పుడు కాలం మారింది. కాలం మారినప్పుడు పరిస్థితుల్లో అంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించి చూసుకుంటే ఇన్నాళ్ళు కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి మోస ధోరణిలో రాజకీయం చేశారు. అంటే మేము ఏం చెప్పినా సరే చెల్లుతుంది అనేటువంటి ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని అక్కడ సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ప్రతిబింబించేలా చేశారు. కానీ ఇప్పుడు టైం మారిపోయింది కాబట్టి దానికి తగ్గట్టుగా మారాలనేది మోహన్ భగవత్ ఉద్దేశంగా మనం చూడవచ్చు. మరి భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏ విధంగా ఉంది ప్రస్తుతం? మోహన్ భగవత్ లాంటి వ్యక్తి ఆ కామెంట్స్ చేసేటప్పటికి ఒక ఇంత భారతీయ జనతా పార్టీకి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి రాజకీయ విధానంలో కానీ, లేకపోతే దేశవ్యాప్తంగా బీజేపీకి వీస్తున్నటువంటి ఎదురుగాలిలో ఇది ఒక రకమైనటువంటి వేవ్ కింద చూడాలా, లేకపోతే ఇబ్బందికర పరిస్థితి రాబోయే రోజులు ఎలా ఉండబోతుందంటారు? ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మురళి డైరెక్షన్ చేస్తుంటే నేను సినిమా చేస్తున్నప్పుడు మురళి ఏం చెప్తే నేను అదే చేయాలి. కూర్చోమంది కూర్చోవాలి, నుంచోమంది నుంచోవాలి. ఇక్కడ బీజేపీ విషయంలో కూడా అంతే. ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే మోడీ అదే చేయాలి. అల్టిమేట్ టార్గెట్ ఏంటి? అధికారంలో ఉండటం. అధికారంలో ఉండేటువంటి అంశంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా ఇప్పుడు వెనక తగ్గేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పూరా హిందూ స్వరాజ్ అనుకున్నప్పుడు వాళ్ళు ఆ విధంగానే ప్రజల్లో ఆలోచన విధానాన్ని వాళ్ళ బీజేపీ ద్వారా వాళ్ళు మారుస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ అవసరమైతే వాళ్ళు 2029లో మోడీ మీద పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యతిరేకత వచ్చినప్పుడు మోడీ మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతున్నప్పుడు ఆయన నెత్తిన పెట్టుకుని పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోడీ శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతం, వ్యవస్థ శాశ్వతం. కాబట్టి ఆ వ్యవస్థను బతికించుకోవడం కోసం దాన్ని వెనుకున్నటువంటి శక్తులు ఏమైనా ప్రయత్నం చేస్తాయి. అలాగే ఇప్పుడు ఆ వ్యవస్థలకు ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళే అక్కడ మోడీ అయినా, లేదంటే నితిన్ నవీన్ అయినా, లేదంటే ఇక్కడ మోహన్ భగవత్ అయినా, లేదంటే ఇంకెవరైనా సురేష్ గోల్వాల్కర్ అయినా, ఎవరైనా సరే వీళ్ళందరూ అట్లానే ఆ ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు రేపొద్దున యువత తిరగబడితే నేపాల్ లో ప్రభుత్వం కూలింది, బంగ్లాదేశ్ లో కూలింది, శ్రీలంకలో కూలింది. అవన్నీ ఆసియా దేశాలే. భారత్ అయినా దానికి అతీతం కాదు. యువత తిరగబడరు అనేటువంటి గ్యారంటీ కూడా లేదు. కాబట్టి మీరు ఎంతసేపు కూడా లాఠీ చార్జ్, రిపల్లెట్ గన్స్, లేదంటే సామాజిక మాధ్యమాల సెల్ఫీ వీడియోలు పెడుతూ పోతుంటే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదనేటువంటి విషయాన్ని ఆర్ఎస్ఎస్ కాస్త ఆలస్యంగా అయినా సరే అర్థం చేసుకుంది. ఇంకా ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగ్ అయినటువంటి బీజేపీ ఆలోచన విధానంలోకి ఇంకా రాలేకపోతుంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఒక ఎంత అయితే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మోహన్ భగవత్ చేసినటువంటి కామెంట్స్ అయితే ఒక ఎంత షాకింగ్ గా, ఇబ్బందికరంగా అయితే మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక మోదీ సర్కార్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ షాకింగ్ కామెంట్స్ కూడా సంచలనంగా మారాయి. జెన్జీ నిరసనలపై మోహన్ భగవత్ స్పందించినటువంటి తీరు కూడా భారతీయ జనతా పార్టీలో ఒకంత చర్చకు దారితీసింది. నిరసన తెలిపితే జెన్జీ దేశద్రోహులు అయిపోతారా? ఇది భగవత్ తిరిగి వేసినటువంటి ప్రశ్న. యువత నిరసనల్లో తప్పే ఉందంటూ కూడా చెప్పారు ఆయన. యువతను దేశద్రోహులుగా ముద్ర వేయడం సరైంది కాదంటూ కామెంట్ చేశారు. రాజకీయ వర్గాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చర్చకైతే దారితీశాయి. మేము కూడా ఆర్ఎస్ఎస్కి వచ్చినటువంటి మొదట్లో ఇదే విధంగా నిరసన తెలపాలి అని అనుకున్నాము. మేము కూడా అదే రకమైనటువంటి దూకుడుతో ఉన్నాము. అన్యాయాన్ని సహించే వాళ్ళం కాదు. దేశవ్యాప్త నిరసనలకు కూడా మేము కూడా పిలుపునివ్వటం, మా నిరసన గలాన్ని వినిపించడం కూడా జరిగిందనేటువంటి రీతిలో
మోహన్ భగవత్ భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి చర్చ కూడా ఉంది.